అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆహా అనగా. మొన్న మా కుటుంబంతో కలిసి జూకు వెళ్ళాం. అక్కడ చూసిన అందమైన జంతువులన్నీ మీతో కూడా పంచుకోవాలని ఈ వీడియో తీసుకొచ్చాం. మరి ఆలస్యం చేయకుండా మన జూ అడ్వెంచర్ మొదలు పెడదాం. జూలో మొదటగా మేము ట్రామ్ బుక్ చేసుకున్నాం. జూలో జంతువులను చూడడానికి మా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొట్టమొదట మేము టైగర్ని చూసాం. అది ఎంత అందంగా అటు ఇటు నడుస్తుందో చూడండి. టైగర్ హాయ్ చెప్పలేదని మా అన్న పాప గొడవ. కిట్టు టైగర్ ఏది? టైగర్ టైగర్ ఏమంటది? టైగర్ ఏమంటది తల్లి? ఆ పక్కన చెట్టు మీద ఉడత కనిపించింది. మా అనగపాప అది కావాలని గొడవ చేస్తుంది. అదిగో అదే రాయల్ బెంగాల్ టైగర్ ఎంత హాయిగా కూర్చుందో. మా కిట్టమ్మ స్టాండప్ అని ఎవరితో చెప్తుందో తెలుసా? స్టాండప్. అదిగో అక్కడ కూర్చున్న పులితో. అదిగో ఈము. అది చూడగానే మా పాప చాలా హ్యాపీ ఫీల్ అయింది. దాంతోపాటు డౌట్ కూడా వచ్చింది అది ఏం తింటుంది అని. ఈముతో పాటు అక్కడ చాలా జింకలు కూడా ఉన్నాయి. అదిగో అక్కడ కూర్చుంది కదా, అదే వైట్ పీకాక్. కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళే టైంకి నెమలి పురి విప్పుకొని ఎంత చక్కగా ఆడుతుందో చూడండి. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. మేమందరం నెమలి చూసి ఆనందపడుతుంటే మా అనగపాప మాత్రం నాకు అది కావాలి, నేను తీసుకుంటా అని గొడవ. లంచ్ కోసం మేము ఒక స్పాట్ చూసుకుని ఆగి మేము ఇంటి నుంచి తీసుకెళ్ళే లంచే అక్కడ కూర్చొని తినేసాం. కానీ ఆ రోజు వాతావరణం చాలా బాగుంది కదా, అక్కడ కూర్చొని తింటుంటే ఎంత హాయిగా అనిపించిందో మాకు. లంచ్ అయిపోగానే ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళాం. ఇది ఆమె తింటుంది ఎలిఫెంట్. తర్వాత ట్రామ్లో కూర్చొని వేరే ప్లేస్కి వెళ్ళాం. కానీ ట్రామ్ బుక్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. పిల్లలతో తిరగడానికి చాలా కష్టమయ్యేది. వెదర్ బాగున్నందుకు ఫోటోలు కూడా చాలా బాగా వచ్చాయండోయ్. అదిగో జాగ్వార్ మాకు చాలా దగ్గరగా కనిపించింది. అప్పుడే తిన్నదేమో అటు ఇటు వాకింగ్ చేస్తుంది అది. అదిగో అడవికి రాజు సింహం ఎంత దర్జాగా నడుస్తుందో చూడండి అది. అదిగో రైనో అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చింది అది. అదేనండి వాటర్లోంచి బయటకు వచ్చిందని చెప్తున్నా. అదిగో ఆ వాటర్లో ఉన్నాయే అవే హిప్పోస్. కానీ దాని ఫోటో మాత్రం దొరకలేదు మాకు, అవి బయటికి రాలేదు. అప్పటికే మా ఆహ్లాద్ బాగా అలసిపోయాడు, కానీ ఫోటోఫోస్ బాగానే ఇచ్చాడండోయ్. అదిగో అవే పెలికాన్స్. ఎన్ని పెలికాన్స్ ఉన్నాయో అక్కడ, చక్కగా ఎగురుతున్నాయి. అదిగో మరో పెలికాన్. దగ్గర నుంచి చూడడానికి ఎంత అందంగా ఉందో అది. అదిగో స్వాన్ ఫోటోకి పోజిస్తూ చాలాసేపు అక్కడే నించొని ఉంది అది. మేము వెళ్ళేసరికి ఈ ఎలుగుబంటి మంచి డ్యాన్సింగ్ మోడ్లో ఉంది. అది అలా ఊగుతూనే ఉంది. అదొక రకం డ్యాన్స్ ఏమో మరి. ఇది మరో ఎలుగుబంటి. ఇదేమో వాకింగ్ మోడ్లో ఉంది.
అదిగో వంటికాల మీద నించున్న క్రెయిన్ చూసారా? ఈ క్రెయిన్ అయితే చెవులు చిల్లు పడేలా అరుస్తూనే ఉంది. ఆ పక్కన క్రెయిన్స్తో మాట్లాడుతుంది కూడా. లోపల కూడా అరుస్తున్నాయి. హాయ్ ఒకసారి కిటిన్ కవర్ చేయి. మా బుడ్డది భయపడింది అదంతా గట్టిగా అరిచేసరికి. ఏమంటుందమ్మా? వచ్చి అదిగో జింక, అదిగో జీబ్రా. మేము ట్రామ్లో వెళ్తుంటే మాకు జిరాఫ్ కనిపించింది. అది పొడవాటి మేడతో ఎంత అందంగా ఉందో చూడ్డానికి. ఎవరో స్టాచ్యూ అని చెప్పినట్టు కదలకుండా నించుంది అది. అవిగో అక్కడ ఉన్నాయన్నీ రాళ్ళు కాదండో, క్రోకోడైల్స్ హాయిగా పడుకుని ఉన్నాయి. మేము రాళ్ళు అనుకున్నాం ఫస్ట్. అదిగో ఇగువానా, జూమ్ చేసి చూడండి. అదిగో పైథాన్. ఆహ్లాద్కి ఈ పాములని చూసేటప్పుడు చాలా డౌట్స్ వచ్చాయి. అవి కాటేస్తాయా, కాటేస్తే విషం ఎక్కుతుందా, విషం ఎక్కితే ఏమవుతుంది, ఇలాంటి డౌట్లన్నీ అడిగాడు వాడు. అదిగో ఇంకో పాము. ఇది ఇండియన్ కోబ్రా, అదేనండి నాగుపాము. అదిగో టాటాయిస్, ఎంత స్లోగా నడుస్తుందో చూడండి. ఆహ్లాదేమో ఆర్మీలాగా నడుస్తుంది అంటున్నాడు దాన్ని చూసి. అక్కడి నుంచి పక్షుల దగ్గరికి వెళ్ళాం. అక్కడ చాలా రకాల పక్షులు ఉన్నాయి. పక్షుల దగ్గర మాత్రం అనగపాప చాలా హ్యాపీ ఫీల్ అయింది. పక్షులంటే ఇష్టం తనకి. అదిగో రెడ్ ప్యారెట్ అండ్ గ్రీన్ ప్యారెట్. ఆ రెడ్ ప్యారెట్ మాత్రం వెనక్కి తిరిగి గొక్కుంటుంది 180 degreesలో. అదిగో ఫైనల్గా దర్శనం ఇచ్చింది. అవిగో మైనాలు, చాలా మైనాలు ఉన్నాయి అక్కడ. గొడవ చేసిన పక్షులను చూసి ఆహ్లాదు క్లాస్ రూమ్లో టీచర్ లేకపోతే ఎలా గొడవ చేస్తారో అలా గొడవ చేస్తున్నాయని చెప్పాడు. కామ్గా ఉన్న పక్షులేమో క్లాస్ రూమ్ టీచర్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పాడు. వాడికి అలా తోచింది మరి. అదిగో ప్యారెట్స్. మా కిట్టమ్మ స్నాక్స్ తింటూ పక్షులను చూసి బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ మాత్రం. అవిగో అవే మ్యాకోస్. ఆ మ్యాకో చూడండి పైకి ఎలా ఎక్కుతుందో. ఫైనల్గా మా ట్రిప్ ఎండింగ్కి అందరం అలసిపోయాం. మా అనగపాప తప్ప. చూడండి ఎలా గెలుతుందో. మా ఆహ్లాద్ మాత్రం నీరసపడిపోయి డల్ అయిపోయాడు పాపం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.